ఎక్కడ వరకు అయిందమ్మా? పేజ్ నెంబర్ చెప్పండి. మనం మొన్న అప్పుడు ఒక పేజ్ నెంబర్ చెప్పాను, మీకు గుర్తుందా? ఒక పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకోమన్నాను. 292 ఏదో. ఎవరు రాసుకోలేదా? ఇక్కడ వేరే పేజ్ వస్తుంది. 292 ఏదో గుర్తుపెట్టుకోండి అన్నాను కదా. 290 226. ప్రాబ్లం చేశాం కదా. $13.7. ఓకే, ఇది కూడా అయిపోయిందా? ఇది చేసాం, ప్రాక్టీస్ చేయమన్నాం కదమ్మా. ఇది చేయాలి కదా ఇప్పుడు. ఫస్ట్ చేసాం అంతే, ఇది కూడా అయిపోయింది అంతే. ఇది అంతా స్టాండర్డ్ కాస్టింగ్లో వస్తుంది. ఇది కూడా చేసాము. ఇంక్రిమెంటల్ బడ్జెట్, ఇప్పుడు వరకు మనం చూస్తుంది ఫ్లెక్సిబుల్ బడ్జెట్. అంటే ఏంటి? చేంజ్ అవుతుంది. 80%కి అయితే ఎంత, ఒకవేళ 100% అయితే ఎంత. మనం 100%కి వేసుకుంటాం, ఒకవేళ 80%కి అయితే మనం ఏం చేస్తాం? ఫ్లెక్స్ అంటే ఏంటమ్మా? ఫ్లెక్స్ అంటే మారుతుంది, చేంజ్. ఇప్పుడు ఏంటమ్మా? ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఈస్ బేస్డ్ ఆన్ కరెంట్ ఇయర్ బడ్జెట్. ఇప్పుడు మనం చేసిందే, అందుకని ఆ సమ్ మీకు చేయించాను. 1 lakh అయితే యాక్చువల్లీ అది కూడా చేయాల్సింది. ఇయర్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తుందిలేమ్మా. 1 lakh అయితే 16% ఇంక్రీజ్ అయితే ఏంటి, దాన్ని ఇంక్రిమెంటల్ బడ్జెట్. నెక్స్ట్ క్లాస్లో అక్కడ వచ్చేస్తుంది మన కంబైన్ క్లాస్లో. ప్రస్తుతానికి చూడండి, మీకు అక్కడ రివిజన్ అవుతుంది అప్పుడు. ద బడ్జెట్ ఈస్ బేస్డ్ ఆన్ కరెంట్ ఇయర్స్ బడ్జెట్ ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఇన్ఫ్లేషన్. కరెంట్ ఇయర్ బడ్జెట్కి ఏం యాడ్ చేస్తాడంట? ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేస్తాడు. దాన్ని ఏమంటారు? మా ఇంక్రిమెంటల్ బడ్జెట్. ఎందుకు యాడ్ చేయాలి? మా లాస్ట్ ఇయర్ టొమాటో రేట్లు, ఈ ఇయర్ టొమాటో రేట్లు ఒకటే ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఐఫోన్ రేట్లు, ఐఫోన్ వద్దులే, లాస్ట్ ఇయర్ ఇడ్లీ రేట్లు, ఈ ఇయర్ ఇడ్లీ రేట్లు ఒకటే ఉంటాయి. నిమ్మకాయ రేట్లు ఇవన్నీ ఒకటి పెరిగిపోతున్నాయి కదా. యాడో రిడ్యూస్ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ ఇంక్రిమెంట్ అంటే ప్లస్సే కాదు, అప్పుడప్పుడు మైనస్ కూడా అవ్వచ్చు. బట్ ఎక్కువ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంటుందమ్మా. ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ఆఫ్ ప్రైసెస్. The method will be sufficient if current operations are efficient, effective and economical as they can without any alternative source of action available to the organization. కరెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిషియంట్, అవేవి ఇంక్రీజ్ అంటే ఇంకో గోడం నేను అడిషనల్గా తీసుకోవట్లేదు. ఇంకో గోడం అడిషనల్గా తీసుకుంటే రెంట్ పెరుగుతుంది కదా, అలా కాకుండానే అది కంపల్సరీ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగినవన్నీ. యాక్టివిటీ 2. సిపి ప్రొడ్యూసెస్ 2 products. ఏ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందమ్మా? ఎక్స్, వై. 31st ఇయర్ ఎండింగ్ 30th April 2001. ఇట్ ప్రొడ్యూసెస్ ఎన్ని యూనిట్స్ అమ్మా? 4520 ఎక్స్, 11750 వై. అండ్ ఇంకర్డ్ కాస్ట్ ఆఫ్, అది ఎంతో చదవండి ఒకసారి. 1,217,200. 1,217,200. ఇండియాలో అయితే 12,17,200. The cost incurred as 60% are variable, 70% are of the variable cost vary with the number of units of X produced and remaining with the output. ఆ పాయింట్, సెకండ్ పాయింట్ మీనింగ్ మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండ్ పాయింట్? బాగా చదవండి, 1-2 సార్లు. The cost incurred are such 60% are variable. ఆ పైన చెప్పిన కాస్ట్లో 60% వేరియబుల్ ఉంటా. 70% ఆఫ్ వేరియబుల్ కాస్ట్ వేరీ విత్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎక్స్. మరి 60% ఏంటి? చదవాలి, మంచి పాయింట్ అది అసలు. ఇందులో 60% ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్. 40% ఏం చెప్పలేదు కానీ ఫిక్స్డ్. ఈ 60లో 70% ఏమో ఎక్స్కి సంబంధించింది, 30% ఏమో వైకి సంబంధించింది. అది ఆ పాయింట్ మీనింగ్. ఓకేనా? రైట్.
So the budget for the 3 months to October 3 months, for the 3 months to October 31st is being prepared. అంటే ఏప్రిల్ అయిపోయిందమ్మా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో అలా త్రీ మంత్స్ ఉంటాయి. యూజింగ్ అన్ ఇంక్రిమెంటల్ అప్రోచ్, ఆల్ కాస్ట్ విల్ బి 5% హయ్యర్ దాన్ ది యావరేజ్ పీరియడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఏప్రిల్ 30. అమ్మ అన్ని కాస్ట్లు ఎంత హయ్యర్ ఉంటాయంట? 5% ఎక్కువ ఉంటాయంట. 5% ఇంక్రీజ్ చేయాలంటే 105%. ఎంతమ్మా? 105%. ఎఫిషియన్సీ లెవెల్స్ విల్ బి అన్చేంజ్. అది ఎలాగో ఎజంప్షన్ అమ్మా. ఎఫిషియన్సీ లెవెల్స్ చేంజ్ అయితే మనం కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి అదేం లేదు. ఎక్స్పెక్టెడ్ యూనిట్స్, కొత్త యూనిట్స్ ఇచ్చాడమ్మా. ఎంత? 1210 యూనిట్స్, 390 యూనిట్స్. సో రిక్వైర్డ్, వాట్ ఈస్ ద బడ్జెటెడ్ కాస్ట్ ఫర్ అవుట్పుట్ ఎక్స్ టు ది నియరెస్ట్ 100, రౌండ్ ఆఫ్ చేయమంటున్నాడు. అండ్ 3 months ఎండింగ్ అక్టోబర్ 2001. సో ఏంటి, వాట్ ఈస్ ద బడ్జెటెడ్ కాస్ట్? ఇది చూడండి అమ్మా, 100, ఇది, అండ్ ఇవన్నీ ఇచ్చేస్తాడు అన్నమాట. 1 2 3 4. ఏంటి ఆ 1 2 3 4 ఆప్షన్స్? ఏబిసిడి. ట్రై చేయండి, ఊరికే ట్రై చేయండి. దేని గురించి మాట్లాడ అడుగుతున్నాడు? ట్రై చేయాలి. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్టే.
ట్రై చేయాలి అందరూ. టైమ్ అప్. అమ్మా ఎక్స్ ఎక్స్ కడుగుతున్నాడు కదమ్మా, ఎక్స్ ఎన్ని యూనిట్స్ చెప్పాలి. ఎన్ని యూనిట్స్ ఎక్స్? 1210. ఫస్ట్ అసలు కాస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 12,17,200. ఇందులో 60%, మళ్ళీ అందులో 70%. ఇది ఎంతో చెప్పండి? 5,220. దీనికి ఓల్డ్, న్యూ, దీనికి ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అవుతుందంట? ఇంటూ 5% ఇంక్రిమెంట్ అవుతుందంట. ఎంతో చెప్పండి అమ్మా, ఇది ఎంతో చెప్పాలి. ఎంత ఏమన్నాడు క్వశ్చన్లో? 5% హైయర్ దాన్ ది యావరేజ్, నాట్ ఫస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు పర్ యూనిట్ తీసుకోవాలమ్మా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతో చూడండి. 5 lakh ఎలా చేసినా ఒకటేలే. 224 డివైడెడ్ బై ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు క్వశ్చన్లో? 1210 యూనిట్స్. ఎంత వస్తుందమ్మా ఇది? 452 ఎక్కడిచ్చాడు? 4520 ఎక్కడిచ్చాడమ్మా? 4520 ఎక్కడిచ్చాడమ్మా? 4520. ఎందుకు వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు పర్ యూనిట్ తీసుకోవాలంటే టోటల్ విల్ చేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు టోటల్ తీసుకోవాలి, వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు పర్ యూనిట్ తీసుకోవాలి. అదే నెక్స్ట్ యూనిట్స్కి నీకు అప్లై అవుతుంది. నువ్వు 5,11,224 తీసుకుంటే తప్పే. అది ఎన్ని యూనిట్స్కి? 4,520 యూనిట్స్. పర్ యూనిట్ ఎంత వస్తుంది? 113 1130 1113 113 113. ఓకే ఓకే, 0.10. ఇదేంటమ్మా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు ఈ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్కి 105% వేయాలి కదా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ న్యూ 113 113.10 ఇంటూ 105%. ఎందుకు 105% వేస్తున్నాం? 5% ఇంక్రిమెంట్ అయ్యింది అన్నాడు నెక్స్ట్ క్వార్టర్, అందుకని వేస్తాం. ఎంత వస్తుంది చెప్పండి? ఇది 118.755. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఇప్పుడు ఎక్స్ ఎన్ని యూనిట్స్ అమ్మా? 1210 యూనిట్స్. 1210 యూనిట్స్ ఇంటూ 118.755 ఎంత?
700 వేసుకోవచ్చా? అంతే కదా నియరెస్ట్. ఎక్కడుందో చూడండి ఆప్షన్స్లో. నియరెస్ట్ 100కి రౌండ్ ఆఫ్ చేయమన్నాడు, అందుకని మనం 700 వేసుకున్నాం. ఇది రాయండి, అక్కడే ఖాళీ ఉంది కదా, నీట్గా రాయండి. రాయాలందరూ. యాక్చువల్లీ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం ఇది యాడ్ చేయటం ఏంటి, పర్సంటేజ్లు ఏంటి ఇవన్నీ. ఇప్పుడు రాయండి రాయండి. ఇది రాయద్దు, ఇది కూడా రాస్తున్నారు. ఎప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తీసుకోవాలి, పర్ యూనిట్ తీసుకునే క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు టోటల్ తీసుకోవాలి. అదే మనం నెక్స్ట్ క్వార్టర్కి అప్లై చేయగలం. సరే, ఇప్పుడు ఈ బడ్జెట్ని ఏమంటారు? ఇంక్రిమెంటల్ బడ్జెట్. ఎలా చెప్పగలిగారు? వి ఇన్ఫ్లేటెడ్. ఎంత పర్సెంటేజ్ ఇన్ఫ్లేట్ చేసాం? 5%. సో అందుకని దీన్ని ఏమంటారంట? ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటారు. సో అందుకని ఒక ఎగ్జాంపుల్ ఇలా ఏదో చెప్తాడు క్వశ్చన్లో. పాతది కనుక్కోవాలి ఫస్ట్. ఎప్పుడైనా ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, ఏమైనా క్యాలిక్యులేషన్స్ అప్లై చేస్తున్నప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి? పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్. అది గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ పీరియడ్కి ఎప్పుడైనా సరే ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తీసుకొని ఇంక్రిమెంట్ చేసి అది అప్లై చేసుకోండి నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ తీసుకోండి. అంతే కీ పాయింట్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రిమెంటల్ బడ్జెట్. ఇట్ ఈస్ సింపుల్ అండ్ చీప్. చాలా సింపుల్, ఏం లేదు. లాస్ట్ ఇయర్ తీసుకుంటాము, ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవాలి పర్సంటేజ్ సేల్స్ మెథడ్, అది కూడా అదే చెప్తాను. షార్ట్ కట్ మెథడ్ అంటారు. ఇట్స్ రీడెడ్ వెరీ క్విక్ టు అడ్మినిస్ట్రేట్. లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్ డస్ నాట్ ఐడెంటిఫై ఇన్ఎఫిషియంట్ ఆపరేషన్స్, మీనింగ్ ఇన్ఎఫిషియన్సీస్ విల్ కంటిన్యూ. అంటే లాస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ అంటాడు కానీ డిక్రిమెంట్ కూడా ఉంటుంది కదా, రేట్లు పెరగటమైనా తగ్గటం కూడా ఉంటుంది కదా, అది ఐడెంటిఫై చేయదు ఇక్కడ. అది ఒక కీ పాయింట్, డిసడ్వాంటేజ్. ఇన్ఎఫిషియన్సీస్ ఐడెంటిఫై చేయదు. బడ్జెట్ స్లాక్. చాలా జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ బడ్జెట్ స్లాక్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరున్నారమ్మా, ఇప్పుడు మీరే మేనేజర్. నేను మిమ్మల్ని పిలిచి నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ సేల్స్ 1 lakh, నెక్స్ట్ ఇయర్ సేల్స్ టార్గెట్ ఇవ్వమన్నా. 5% ఇంక్రీజ్ చేసుకోండి సార్ అన్నాడు. 1 lakh ఇంటూ 105% ఎంత? 1,05,000. మీకు తెలుసు అంతకంటే ఎక్కువే చేయగలరు మీరని, కానీ మీరు ఎందుకు 1,05,000 చెప్పారు? జనరల్లీ బయట మార్కెట్లో కష్టపడితే 1,20,000 వస్తుంది, కానీ మీరు ఎంత చెప్పారమ్మా? 1,05,000 చెప్పారు. ఎందుకు? నిజానికి మీరు 1,10,000 చేశారు. మిమ్మల్ని పిలిచి సిఇఓ గారు వెల్డన్ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు, అది ఇది అని చెప్పారు. నిజానికి ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా? ఇన్ఎఫిషియెంట్. కానీ ఎలా కనిపిస్తుంది ఇక్కడ? ఎఫిషియెంట్ లాగా కనిపిస్తుంది. అర్థమైందా? బడ్జెట్ స్లాక్ అంటే ఏంటంటే కావాలని గ్యాప్ క్రియేట్ చేసుకో. 1,20,000 అయితే ఇతను ఎంత చెప్పాడమ్మా? 1,05,000 చెప్పాడు. ఆ గ్యాప్ 15,000 క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకు? ఇతను ఎఫిషియెంట్ లాగా కనపడటానికి. బడ్జెట్ స్లాక్ అనేది, స్లాక్ అంటే గ్యాప్ తక్కువ చేసి చూపించుకోవడం. ఎందుకు? టు కవర్ అప్ ది ఇన్ఎఫిషియన్సీస్. ఎందుకమ్మా? టు కవర్ అప్ ది ఇన్ఎఫిషియన్సీస్. దాన్ని టెక్నికల్గా ఏమంటారు? బడ్జెట్ స్లాక్. డెలిబరేట్లీ అంటే వాలంటరీలీ. ఓవర్ ఎస్టిమేటింగ్ కాస్ట్, అండర్ ఎస్టిమేటింగ్ రెవెన్యూస్. కావాలని కాస్ట్ని ఎక్కువ చేసి చెప్తాము, ఎందుకంటే మనం తక్కువకే తీసుకొస్తాం కాబట్టి. రెవెన్యూస్ అయితే తక్కువ చేసి చెప్తాం. వన్స్ ఇంట్రడ్యూస్ ఇట్ విల్ ప్రొటెక్టెడ్ క్యారీడ్ ఫార్వర్డ్ టు ఫ్యూచర్ పీరియడ్స్. అంతే కదమ్మా? ఒకసారి చేస్తే దాని మీద పర్సంటేజ్ అప్లై చేస్తాడు నెక్స్ట్ 10% కాబట్టి ప్రతి ఇయర్ మనకి ఏమవుతుందమ్మా?
మిస్టేక్. ఒక ఇయర్ మనం అలా చేస్తే చాలు, ప్రతి ఇయర్ ఏమైపోతున్నది మిస్టేక్ రన్ అవుతూ. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ చేంజింగ్ ఎన్వైర్న్మెంట్, డెఫినెట్లీ సూటబుల్ కాదు. ఏదైతే ఒక కిరాణా కొట్టు అయితే చిన్న చిన్న ఏమైనా ఫిక్స్డ్గా బిజినెస్లు జరిగాయి, కొత్త కస్టమర్ ఏం రాడమ్మా, ఏదో 20 ఒకళ్ళు ఇద్దరు యాడ్ అవుతారు, వచ్చేవాళ్ళే వస్తూ ఉంటారు. అలాంటి వాటికి సెట్ అయ్యింది, కానీ డీమార్ట్ లాంటి వాటికి ఇది అసలు సెట్ అవ్వదు. ఎందుకమ్మా చెప్పలేము, డీమార్ట్ ఎంతమంది వస్తారు చెప్పగలవా? సరే. It encourages managers to spend up the budget because it does not the budget likely to cut in next period. So it encourages managers to spend up to budget because it does not the budget it likely to cut the next period. Next period ఖర్చు తగ్గించే బడ్జెట్ కాదు, పెంచే బడ్జెట్. చక్కగా పెంచుకుంటే వెళ్ళి ఖర్చులు తగ్గినా వీళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టేసుకుంటూ వెళ్తారు, ఎందుకంటే బడ్జెట్ ఉంది కదా. ఖర్చులు తగ్గుతాయా? ఏ తగ్గినాయి అమ్మా చెప్పండి, ఖర్చులు తగ్గింది ఏది? గెస్ట్ చేయండి. లాస్ట్ డికేడ్ 10 సంవత్సరాల్లో ఇదిగో ఇదైతే తగ్గిపోయింది సార్, చాలా 10 సంవత్సరాల కింద ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. అన్ని పెరుగుతాయి కానీ తగ్గుతాయి అంటాడు ఏంటి? తగ్గినవి కూడా ఉన్నాయి, చెప్పండి. ఐఫోన్ ఎక్కడ తగ్గిందమ్మా 1,80,000 అయితే. ఇంకా ఇప్పుడు అంతకుముందు మేము ఫోన్ రీఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ రీఛార్జ్ ఉంటుంది కదా, ఐడియా ఉందా? ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టేవాళ్ళం, నెల నెల నాది 4,000 వచ్చేది ఫోన్ బిల్. ఒక్క నిమిషం మాట్లాడితే 1 రూపీ. ఫస్ట్ నా కాల్ అయితే 3 రూపీస్, 1 మినిట్కి 3 రూపీస్ ఫస్ట్ నేను ఫోన్ వాడేటప్పుడు. జియో కంటే ఉంది అప్పుడు, ఎవ్వరు లేరు. 250. అప్పుడు ఫోన్ కాలింగే 3 రూపీస్ పెట్టి మాట్లాడేవాడిని 1 మినిట్. తర్వాత అది 1 రూపీ అయింది, తర్వాత సెకండ్ ప్రైస్ అయింది, తర్వాత డేటా వచ్చింది. ఆ డేటా ఇంకా మంత్లీ డేటా బిల్ చూస్తే ఒక 1,000 అట్లా వచ్చి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది, ఫోన్ బిల్. ఇప్పుడు ఎంత మహా అయితే నేను ఒక్కొక్క నెంబర్ మీద మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఇయర్లీ ప్యాక్ తీసుకున్నా 200 ఎంతో పడుతుంది అంతే, 250. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. అంటే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ తగ్గినాయా లేదా? అట్లా ఉంటాయి కొన్ని, వాటిని డిసడ్వాంటేజ్గా వాడుకుంటారు. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఎంకరేజ్. ఇదేదో ఛాలెంజ్ ఇచ్చేది అలా ఉండదు, చక్కగా 5% చేస్తే చాలంట, అలా ఉంటుందమ్మా. లాస్ట్ ఇయర్ తక్కువ వేసినప్పుడు దాని మీద 5% అంటే ఇయర్ కూడా ఏంటమ్మా తక్కువే. నువ్వేం చేయాలి? మార్కెట్ అనాలిసిస్ చేసి మార్కెట్లో కాంపిటీటర్ లేడు, వెళ్ళిపోయాడు, కాబట్టి మనం కస్టమర్స్ అందరూ మన దగ్గరికి వస్తారని చెప్పేసి టార్గెట్ పెంచాలి, అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తారు. అంతే కదమ్మా. ఇప్పుడు పాస్ మార్క్ మీకు 15 మార్క్స్ పెట్టాం, 15. ఆ 10 మార్క్స్కే పాస్ మార్క్ అని పెట్టాం, ఎవరైనా వస్తారా క్లాస్కి? వస్తారు. 10 మార్క్స్ అని ఊరికే తెచ్చుకోవచ్చు చక్కగా. అందుకని నేను ఎంత పెట్టాడు పాస్ మార్క్ తెలుసా? తెలియదు. 50 కాబట్టి వచ్చి రాసి చదువుకోవాలి. అది పర్ఫార్మెన్స్ అనేది అంతగా పెద్ద ఇంప్రూవ్మెంట్ అవ్వదు అంటాడు ఈ ఇంక్రిమెంటల్ బడ్జెట్. అన్ని ఫైన్ పాయింట్స్, డిసడ్వాంటేజ్. వీటి మీద ఎంసీక్యూస్ అడిగే ఛాన్స్ ఉందమ్మా. కీవర్డ్స్ ఇంపార్టెంట్, ఒక్కొక్కటి కీవర్డ్ చెప్తున్నాం. ఇన్ఎఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయదు, విల్ నాట్ ఐడెంటిఫై ఇన్ఎఫిషియన్సీస్, creates the budget slack, not suitable for changing environment, encourage management to spend budget up to budget, it does not produce challenging performance targets. ఇలా కీవర్డ్స్ ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటమ్మా? జీరో బేస్డ్ బడ్జెట్, ZBB. జీరో అంటున్నాడంటే బడ్జెట్లో ఏమి ఉండదు కదా సార్, అట్లేం కాదు. Zero based budgeting is a method budget that requires each cost element be specifically justified as activities which budget relates were being undertaken from the first time. Zero based budget is a technique used to allocate resources more efficiently, thus reducing waste and increasing efficiency. ఇది మెయిన్ ఫోకస్ దేని మీద అంటే రెడ్యూసింగ్ వేస్ట్ మీద ఎక్కువ ఫోకస్. The process of zero based budget starting from the basic premises next year's budget is zero. ప్రతి ఇయర్ ఏం చేసుకుంటాడు? స్టార్టింగ్ ఇయర్ లాగా చేసుకుంటాడు. ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ ది ఐటమ్ ఎక్స్పెండిచర్ ఇంటెండెడ్ యాక్టివిటీ రిఫర్డ్ యాజ్ అ డెసిషన్ ప్యాకేజ్ మస్ట్ బి జస్టిఫైడ్ ఇన్ ద ఎంటైర్లీ బిఫోర్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ included in the budget. The incremental cost of incremental benefit of each decision package will be considered and priority given to the package provided most added value to the organization key objectives. అంటే JBB సమ్టైమ్స్ నోన్ యాజ్ ప్రయారిటీ బేస్డ్ బడ్జెటింగ్. అంటే ప్రతిసారి కూర్చొని 0 ఇయర్ లాగా వేసుకుంటూ ఉంటాడమ్మా. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్
but lend it with self very well to support the expenses or discretionary costs ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సపోర్ట్ చేస్తుంది. జేబీబీ ఈజ్ పర్టికులర్ యూస్ఫుల్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉందమ్మా, గవర్నమెంట్ బడ్జెట్ వేస్తుంది చూసారా, లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీద ఎంత పర్సెంట్ అంటుందా, మళ్ళీ కూర్చొని నీట్గా వేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఒక 1000 కోట్లు అలొకేట్ చేశారు, 1000 కోట్లు ఇంటూ 105% అని వేస్తుందా? నో, మళ్ళీ ఫ్రెష్ కూర్చొని వేస్తుంది. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు. అప్పుడు గవర్నమెంట్ ఉన్నా సరే మరి దగ్గర కూర్చొని జీరో బడ్జెట్ లాగా అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక లాస్ట్ ఇయర్ బడ్జెట్ దీనికి సంబంధం ఉందా లేదా అసలు ఏం లేదు. ఎక్స్పీరియన్స్ అయితే క్యారీ అవుతుంది. Where funding is fixed and because best possible service for the available budget need to be achieved actually. So there is a 3 steps in approaching implementing zero budget. First define the decision packages. There are 2 types of decision packages. Mutually exclusive packages which contain alternative methods of getting same job done, and incremental packages which divide into aspects of actually into the different levels of efforts being minimum amount of work carried out per act. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ డెసిషన్ ప్యాకేజెస్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్యాకేజెస్ అంటే ఏంటమ్మా విచ్ కంటైన్స్ ద ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ గెటింగ్ ద సేమ్ జాబ్ డన్. ఆల్రెడీ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేస్తున్నారు, దాన్ని ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, వేరేలాగా ఎలా చేయొచ్చు. అండ్ ఇంక్రిమెంటల్ ప్యాకేజెస్ అంటే విచ్ డివైడ్స్ వన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఇంటూ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్, ద బేస్ ప్యాకేజ్ బీయింగ్ మినిమం అమౌంట్ ఆఫ్ వర్క్ టు బీ క్యారీడ్ అవుట్ యాక్టివిటీ. అంటే ఇన్నోవేషన్, ఆటోమేషన్. ఇలా ఈ కొత్త పద్ధతులన్నీ తీసుకొచ్చేసేసి మనకి ఏమవుతుందమ్మా డెసిషన్ ప్యాకేజెస్ అంటారు దీన్నే. సో R&D లాగా అనమాట ఇవన్నీ. ఎవాల్యుయేట్ ద ర్యాంక్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ డెసిషన్ ప్యాకేజ్ on the basis of its benefit to the organization. It can be a lengthy process. Minimum work required and work that meets legal obligation will be given high priority. ఒకవేళ ఏదైనా ఆల్టర్నేటివ్ అది చూసినప్పుడు లీగల్ ఆబ్లిగేషన్ ఏమైనా ఉంటే దానికి హై ప్రయారిటీ ఇవ్వండి. At the same time allocates resource according to the funds available and the evaluate the step number 2. So step number 2 కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయండి. అంటే మనం ఎంత ఖర్చు పెట్టామో మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది. ఖర్చు పెట్టిన దానికంటే బెనిఫిట్ ఏమి ఉండాలి, ఎప్పుడు ఎక్కువ ఉండాలి. అప్పుడే మనం ఫండ్ అనేది అవైలబుల్గా చేయగలమా లేదా అని చూసుకొని చేస్తాం. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి ఎక్కడమ్మా జీరో బేస్డ్ బడ్జెట్స్. అంటే సింపుల్గా ఈ 3 స్టెప్స్ చూసినప్పుడు మీరు ఫస్ట్ ప్రతి ఇయర్ ఏం చేస్తున్నాడు అతను, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తూ ఉన్నాడు, ఇది ఎలా చేయొచ్చు, ఇది కొత్తగా ఎలా చేయొచ్చు, దానికి ఎంత ఖర్చు అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అంటే చేయట్లేదు. ప్రతిసారి వేరేలాగా ఎలా చేయొచ్చు అని R&D చేసుకుంటూ వెళ్తారు. సో జనరల్ గవర్నమెంట్ కూడా అంతే, ఈ స్టేట్కి ఎంత అలోకేట్ చేయాలి, ఈ స్టేట్కి ఎంత అలోకేట్ చేయాలి, ఈ స్టేట్కి ఎంత అలోకేట్ చేయాలని ప్రతిసారి ఉంటుంది. లాస్ట్ టైం ఈ స్టేట్కి ఇంత చేసాం కదా అనేది ఒక ఎక్స్పీరియన్సే కానీ దాని బేస్ అయితే ఉండదు చాలా వరకు. అండ్ ఎగ్జాంపుల్, సపోజ్ ద కాస్ట్ సెంటర్ మేనేజర్ ఈస్ ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఫర్ మెయింటెనెన్స్ కాస్ట్. వాట్ ఈస్ కాస్ట్ సెంటర్ ఇది తెలుసుకోవాలి మీరు ఫస్ట్. వాట్ ఈస్ కాస్ట్ సెంటర్? కాస్ట్ సెంటర్ అంటే కంపెనీలో డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సేల్స్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ద రెవెన్యూ సెంటర్. సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఏమంటారమ్మా, రెవెన్యూ సెంటర్. ఇఫ్ యూ టేక్ అవర్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్, ఇట్ ఈస్ ద కాస్ట్ సెంటర్. ఇఫ్ యూ టేక్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ద కాస్ట్ సెంటర్. ఓన్లీ రెవెన్యూ సెంటర్ అంటే సేల్సే, మిగతా అన్ని కాస్ట్ సెంటర్స్. అప్పుడప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అని ఉంటుంది, దే విల్ ప్రొక్యూర్ ద అమౌంట్. అలా కాస్ట్ సెంటర్ అంటే ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు చెప్పాలి. మెయింటెనెన్స్ కాస్ట్ అంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ కూడా వస్తుంది కదమ్మా. క్లీనింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ క్లీనింగ్. అలా మేనేజర్ ప్యాక్ అమ్మ ఏమంటాడు, she might first consider 2 mutually exclusive packages. First package A might be keep a maintenance team అంటే cleaning amma, maintenance team to 2 people per shift for 2 shifts each day at the cost of 6,000 per annum. క్లీనింగ్ చేయడానికి ఎంతమందిని పెడతారంట, 2 people per shift. ఎన్ని షిఫ్ట్లు అమ్మా, 2 shifts each day. అంటే మొత్తం ఎంత, 2 people per shift, 2 shifts each day. అంటే ఒక రోజుకి ఎంత అమ్మా, ఎంతమంది, 4. కాస్ట్ ఎంత, 60,000 per annum అవుతుంది. అలా చేస్తే ఎంత అవుతుందమ్మా, 60,000 per annum. ప్యాకేజ్ బి ఆల్టర్నేటివ్ ఇస్తారు ప్రతిదానికి. మైట్ బి అండ్ అబ్టైన్ మెయింటెనెన్స్ సర్వీస్ ఫ్రమ్ అన్ అవుట్ సైడ్ కాంట్రాక్టర్. ఒకవేళ మనం క్లీనింగ్ చేయకుండా బయట వాళ్ళకి అవుట్ సోర్స్ ఇచ్చేసాం, ఇక మనకు సంబంధం లేదు, మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, అతను చేసుకుంటాడు. ఎలా అంటే సెక్యూరిటీ లాగా, సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం సెక్యూరిటీ గార్డుని రిక్రూట్ చేసుకోవచ్చు లేదా అవుట్ సోర్స్ ఇవ్వచ్చు. అవుట్ సోర్స్ అంటే ఏంటి, వాళ్ళు అపాయింట్ చేస్తారు, మనకు సంబంధం లేదు. వాళ్ళకి ఎంత ఇస్తే సరిపోద్దంట, 50,000. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంది,
50. కానీ బెనిఫిట్ కూడా చూసుకోవాలి కదా, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అదే స్టెప్ నెంబర్ 3. విల్ బీ కండక్టెడ్ బికాస్ క్విక్కర్ రిపేర్ ప్రొవైడెడ్ బై ఇన్ హౌస్. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏదైనా అప్పుడప్పుడు బయట వాళ్ళు అనుకోండమ్మా క్లీనింగ్ చేయమంటే వాళ్ళ టైమింగ్స్లో వచ్చి వెళ్ళిపోతారు. సడన్గా ఏమైంది, ఏదో ఫుడ్ తింటూ కింద పడేశారు, ఎవరు క్లీన్ చేయాలా ఇప్పుడు? ఉంటారా ఉండరా? ఉండరు. అదే మన వాళ్ళు అయితే అక్కడే ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీగా వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు, ఏది కావాలని చేస్తూ ఉంటారు. క్లీనింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, అవైలబుల్గా ఉంటారు ఇప్పుడు. కానీ బయట వాళ్ళు అయితే 50,000 అంటే 10,000 తగ్గుతుంది కదా అని అపాయింట్ చేస్తే వాళ్ళు ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు స్కూల్లో ఆయా అని ఉంటుంది కదా, పెట్టుకుంటారు క్లీనింగ్ అని. మనం పెట్టుకోలేదు ఎక్కడ, వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోతారు. మనకు అవసరం లేదు, పెద్ద పిల్లలు కాబట్టి పెద్ద అవసరం లేదు, వాళ్ళు రాయడానికి వాళ్ళు వస్తే సార్. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి 2 ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. దాన్నే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. ఏమంటారమ్మా? సర్వీస్ మైట్ జస్టిఫై యాజ్ ఎక్స్ట్రా కాస్ట్. ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రా కాస్ట్ 10,000 పెడుతున్నారో దానికోసం వాళ్ళు ఏమంటున్నారమ్మా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సర్వీస్ తీసుకోవచ్చు, క్లీనింగ్ సర్వీస్ అనేది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా కాస్ట్. ఇఫ్ వి నౌ సపోజ్ టు ప్యాకేజ్ ఈస్ పర్ఫార్మ్, ద బడ్జెట్ అనాలిసిస్ మస్ట్ బి కంప్యూటెడ్ బై డిస్క్రైబింగ్ ద ఇంక్రిమెంటల్ వేరియేషన్ ఇన్ ద చూజన్ కాస్ట్. ఎంతమ్మా వేరియేషన్? 10,000. The base package would be describe the minimum requirement for the maintenance work. The might be pay for one person for one shift for 2 shifts each day. ఒక పర్సన్ ఒక షిఫ్ట్కి 2 షిఫ్ట్స్ అంటే ఎంతమంది అమ్మా? 2. అప్పుడు ఎంత అవుతుందంట? 30,000. అంటే బేస్ అంటే ఏంటి? క్లీనింగ్ అంటే నీ బెంచెస్ అవన్నీ తొడవకుండా జస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసి వెళ్ళిపోతాడు, జస్ట్ ఊడుస్తాడు అంతే, మళ్ళీ పిల్లలు పెట్టి తొడవడు. దాని బేసిక్ ఎగ్జాంపుల్ ఊరికే. దానికి ఎంత అవుతుందంట? ఒకటి సరిపోతాడు, దానికి ఎంత అవుతుందంటమ్మా? 30,000 అవుతుంది. ఇంక్రిమెంటల్ ప్యాకేజ్ 1 might be pay 2 persons on early shift and 1 person late shift cost 45,000. అమ్మా 1 might be pay 2 person for 2 persons అనమాట. ఏంటంట 45,000 అవుతుందంట. ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయిందమ్మా? 45కి 35కి ఎంత డిఫరెన్స్? 15,000 would be needed to justify, for example, by saving its లాస్ట్ ప్రొడక్షన్ టైం ఆర్ మోర్ ఎఫిషియంట్ మిషన్. సో అదే మీరు 45,000 ఇస్తే ఇంకొక ఇద్దరిని ఎఫెక్టివ్గా తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రొడక్షన్ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంక్రిమెంటల్ ప్యాకేజ్ 2 persons per each shift యాజ్ యూజువల్ 60,000. అంటే మనకి ఇన్ హౌస్లోనే 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఒకళ్ళనే తీసుకోండి, 2 షిఫ్ట్లకు ఒక్కొక్కరినే తీసుకోండి, వాళ్ళు నార్మల్గానే చేస్తారు, లేట్గా చేసుకుంటూ వస్తారు కాబట్టి లేట్ అవుతుంది, 30,000. లేదు మీరు 2 persons తీసుకోండి ఆన్ ఎర్లీ షిఫ్ట్ అండ్ లేట్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో 1 person తీసుకోండి, అంటే 3 మొత్తం. ఫస్ట్ కేసులో 2 members అమ్మా, సెకండ్ కేసులో 3 members. అప్పుడు ఎంత అవుతుంది మీకు? 45 అవుతుంది. సి కేస్, థర్డ్ కేసు ఏదైతే ఉందో సి కేసు, అప్పుడు 4 members, 2 shifts, ఇద్దరు, అప్పుడు ఎంత అవుతుంది మీకు? 60,000. 2, 3, 4. అర్థమైందా? ఇన్ హౌస్ ఈ 3 ఏదో ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. బయట అదే ఇదంతా తలకాయ నొప్పి, ఎందుకని అవుట్ సోర్స్ ఇస్తే ఎంత అవుతుంది? 50,000. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మ, అర్థమైందా మీకు? అంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గవర్నమెంట్ కూడా ఇలాగే వేస్తుంది ఆల్టర్నేటివ్స్. ఈ స్టేట్కి ఎంత, ఈ స్టేట్కి ఎంత, ఈ స్టేట్కి ఎంత, ఈ స్టేట్కి మళ్ళీ మిగలట్లేదు అయితే ఈ స్టేట్కి తగ్గించుకోవచ్చు, ఈ స్టేట్కి ఇంత ఇస్తే ఎంత అవుతుంది, ఇలా. దీంతో పాటు పాలిటిక్స్ కూడా యాడ్ అవుతుంది. ఆ స్టేట్లో మనం సపోర్ట్ చేస్తున్నారు లేదా, ఆ జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వచ్చినప్పుడల్లా దండం పెడతాడు, అన్ని పెడతాడు కాబట్టి కంపల్సరీ ఆయనకి ఇవ్వాలి. ఈ స్టేట్లో కేసీఆర్ గారు అసలు మనకు దండం పెట్టాడు, మనం తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు, కాబట్టి ఈ స్టేట్కి ఏమవుతుంది. ఎగ్జాంపుల్ ఊరికే, నిజంగా జరగదులేమ్మా బయట, అలా అనుకుంటున్నారు బయట, నేను విని చెప్పాను. సరే ఇది. అండ్ 3 of the following would be base package for the accounting department for the listed manufacturing company, assuming that all are performed to the minimum requirements. సో చూడండి అమ్మా, బేస్ ప్యాకేజ్ ఏంటమ్మా? అకౌంటింగ్ డిపార్ట్మెంట్, లిస్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అంటే కాస్ట్ సెంటరా, రెవెన్యూ సెంటరా? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అంటే కాస్ట్ సెంటర్ కదా. అజ్యూమింగ్ ఆల్ ఆర్ పర్ఫార్మ్ టు మినిమం రిక్వైర్మెంట్స్. మినిమం రిక్వైర్మెంట్స్ అంటే ఎక్కువ కాస్ట్ పెట్టాలా, బేసిక్. సో అందుకనే బేస్ ప్యాకేజెస్ ఏంటమ్మా? ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి? పేరోల్ చేయాలి. నెక్స్ట్ రిసీవబుల్స్. ఏజ్డ్ రిసీవబుల్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ అంటే సండ్రీ డెటార్స్ ఎవరెవరు రావాలి ఏంటి, వాళ్ళని ఫాలో అప్ చేయాలి, రిపోర్ట్ తయారు చేయాలి, ఫాలో అప్ టీమ్కి ఇవ్వాలంటే. నెక్స్ట్
ఆపరేట్ పేబుల్స్ బడ్జెట్ అంటే మనం ఎంతెంత పే చేయాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు పేమెంట్స్ చేసుకోవాలి. స్టాట్యుటరీ ఇవంతా మీరు చేయాల్సింది రేపు కంపెనీ వెళ్ళిన తర్వాత. పేరోల్ ఫస్ట్, తర్వాత ఇవన్నీ పేమెంట్లు అనమాట, రిసీట్లు. అండ్ ఓవర్సీ ద ఇయర్ అండ్ ఇన్వెంటరీ కౌంట్ చేయాలి. అండ్ ఎంటర్ ట్రైనీ అకౌంటెంట్స్ ఫర్దర్ ఏసీసీఏ ఎగ్జామ్. ట్రైనీ అకౌంటెంట్స్ ఏసీసీఏ ఎగ్జామ్ సంబంధించి మీరు ఏసీఏ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రైనీ ఒక దగ్గరికి వెళ్తారు కదా. సో అది జనరల్గా ఏదో ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఉంటే మరి వాళ్ళు కూడా ఎంటర్ చేయాలి కదా, వాళ్ళు కూడా ఎంతో కొంత స్టైఫండ్ ఇవ్వాలి కదా. సో అది ఇవన్నీ ఏంటమ్మా ఎగ్జాంపుల్ ఊరికే. ఇప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్, వీటిల్లో మీరు కొన్ని సెలెక్ట్ చేయండి అమ్మా. ఏవేమి మినిమం రిక్వైర్మెంట్స్, ఏవేవి చేయాలి, ఏవేవి అవసరం లేదు, ఏవి ఇంటూ మార్క్ ఏంటి, అది టైప్ చేయండి. మీరు గెస్ చేయండి. పేరోల్ చేయాల్సిందే అంటారా? చేద్దామా? పేరోల్ చేయకపోతే ఎట్లమ్మా, కష్టం కదా. టిక్ పెడుతున్నాను. అకౌంట్స్ రిసీవబుల్ చేయాలంటారా, ఎలిమినేట్ చేయనా? అకౌంట్స్ రిసీవబుల్ అనలా ఇక్కడ. అకౌంట్స్ రిసీవబుల్లో ఏవి ఓల్డో అవి తీసి ఫాలోఅప్ చేసి రిపోర్ట్ చేయాలంట. అంత అవసరం లేదుగా, బేసిక్ అన్నాడు. ఇప్పుడు ఇది చేయకపోతే పెద్ద ప్రమాదం ఏముంది. ఆల్రెడీ నువ్వు అకౌంట్స్ రిసీవబుల్ వేసుకుంటున్నప్పుడు ఎవరెవరు లేటు ఏంటనేది ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దానికి రిపోర్ట్ చేయాల్సిన అంత అవసరం లేదుగా, దానికి ఒకటి పెట్టాలి మళ్ళీ. ఆపరేట్ పేయబుల్స్ లెడ్జర్, అమ్మా ఎవరెవరికి ఎంత పే చేయాలి కదా. పబ్లిష్ స్టాట్యుటరీ అకౌంట్స్ పబ్లిష్ చేయాలంట మరి, కంపల్సరీ అది యాజ్ పర్ ఎస్సీసీ. మనం లీగల్ రిక్వైర్మెంట్స్ కూడా కన్సిడర్ చేయాలా, అవసరం లేదా? లీగల్ది కంపల్సరీ, అది ఎలిమినేట్ చేయడానికి వీల్లేదు. లీగల్ రిక్వైర్మెంట్స్ ఎలిమినేట్ చేస్తామా మనం? ఓవర్సీ ద ఎండ్ ఆఫ్ ఇన్వెంటరీ కౌంట్ అమ్మా. ఆల్రెడీ బుక్స్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాను, ఇన్వెంటరీ కౌంట్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే ఇది కంపల్సరీ అవాయిడ్ చేయాలని కాదు, బేసిక్ అన్నాడు కాబట్టి వీటిలో కొన్ని తీసేయమంటున్నాడు కాబట్టి తీసేస్తున్నాను నేను. ఇది తీసేయటం వల్ల నా ఆపరేషన్స్ ఆగిపోయే పరిస్థితి అయితే రాదు. ఒకటి నేను తీసేస్తున్నానంటే అక్కడ ఆపరేషన్స్ ఆగిపోతాయి, లీగల్గా మనకి డ్యామేజ్ అవుతుంది, లీగల్గా పిటిషన్ వస్తుందంటే అది ఇంటూ మార్క్ పెట్టదు. ఇప్పుడు నేను ఇంటూ మార్క్ పెట్టిన ప్రతిదీని అది స్టాప్ చేసిన నా ఆపరేషన్స్ ఏమీ పెద్ద ఎఫెక్ట్ అయిపోయి పెద్ద నాకు ఆగిపోవు. ఏంటమ్మా ట్రైనీ అకౌంటెంట్స్ ఆఫ్ ఏసీసీ ట్రైన్ చేయాలంట వాళ్ళని. నేను ఎందుకు చేస్తానమ్మా? సో వాళ్ళు అదే పెద్ద ఇంపార్టెంట్ పని, నా మేజర్ ఆపరేషన్ చేస్తాను అంటే ఇప్పుడు నేను ఏవైతే టిక్ పెట్టానో అవి చేస్తే సరిపోయి. రాయండి అమ్మ, అక్కడ రాసుకోండి. ఇది అయిపోయింది, అదే క్వశ్చన్. ఇదే అడిగాడు ఎగ్జామ్లో. సేమ్ ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ మన ప్రాక్టీస్ కిట్లో ఉంటాయి, ప్రాక్టీస్ కిట్ కూడా చేద్దాం ఇది చాప్టర్ అయిపోయిన తర్వాత. ఈ టిక్ పెట్టినవన్నీ ఏంటమ్మా, వేరే టిక్ పెట్టిన ఎసెన్షియల్ అంటే చెప్పాలి. ఎసెన్షియల్ ఫర్ ఆపరేటింగ్ ద కంపెనీ అంటే ఏంటమ్మా, ఇవి ఉంటే ఇవి ఆపేస్తే ఏవైతే టిక్ పెట్టానో ఆపరేటింగ్ ది కంపెనీ ఎంటిటీ, ఇవి ఏవైతే టిక్ పెట్టానో అవి ఆపేస్తే ఆపరేషన్స్ ఆగిపోతాయి. మిగతా ఏవైతే ఇంటూ మార్క్ పెట్టానో అవి ఆపేస్తే ఆపరేషన్స్ ఏమి ఆగిపోవు. ఎసెన్షియల్ ఫర్ ఆపరేటింగ్ ద కంపెనీ. ఓకేనా, రాశారా? గుర్తుంటుందా? ఇప్పుడు అర్థమైందా జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి అంటే ఇది ఉంచాలా తీసేయాలా, ఇది ఉంచాలా ఆల్టర్నేటివ్, ఇవి ఉంచితే ఇప్పుడు ఈ టిక్ పెట్టిన వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇంటూ మార్క్ పెట్టిన కూడా చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది. సో ఇట్లా ఆల్టర్నేటివ్ అనేది కీవర్డ్. ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్లో కీవర్డ్ ఏంటమ్మా, ఆల్టర్నేటివ్. ఇంక్రిమెంటల్ బడ్జెట్లో కీవర్డ్ ఏంటమ్మా, ఇంక్రిమెంట్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో కీవర్డ్ ఏంటమ్మా, చేంజ్, ఫ్లెక్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బేస్డ్ బడ్జెట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఐడెంటిఫై రిమూవ్ ఇన్ఎఫిషియన్సీస్. అంతేగా రిమూవ్ చేశాగా ఇన్ఎఫిషియన్సీస్ నేను. అట్ ది సేమ్ టైమ్ ఇట్ నెసెసిట్ క్లోజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. నువ్వు రిమూవ్ చేయాలి ఆర్ ఉంచాలి అంటే క్లోజ్ ఎగ్జామినేషన్ చేయాలి కదమ్మా, అప్పుడే కదా నీకు అది ఎసెన్షియల్ కాదో తెలిసేది. రిజల్ట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ అలోకేషన్, అంతే కదా, దేనికి కావాలో దానికే అలో చేస్తాను, దేనికి కావాలో దానికే డబ్బులు అలోకేట్ చేస్తాను ఇంపార్టెంట్ వాటికి. రెస్పాన్స్ టు చేంజెస్, ఆబ్వియస్లీ ఒకప్పుడు అది ఇంపార్టెంట్, ఇప్పుడు అన్ఇంపార్టెంట్ అయిందంటే తీసి పక్కన వేస్తాం. ఎవ్రీ ఇయర్ వేసుకునే బడ్జెట్, ఒకప్పుడు అది ఇంపార్టెంట్, ఇప్పుడు అన్ఇంపార్టెంట్ ఏం చేస్తాం, తీసేస్తాను అంతే. డిసడ్వాంటేజ్, ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ జేబీబీ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ట్రా పేపర్ వర్క్. డెఫినెట్లీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి. సో assumption about the cost and benefits in the package must be continuously updated. న్యూ ప్యాకేజెస్ ఇవన్నిటికీ ఎక్స్ట్రా వర్క్ వస్తుందమ్మా, న్యూ యాక్టివిటీస్
అండ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ మైట్ ఆల్సో అక్కర్. ఏంటమ్మా, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మైట్ బి ఎంఫసిస్ డిటర్మైన్ ద అమ్మా. ఇప్పుడు అది అన్ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఏసీసీఏ ట్రైనీస్ని మనం ట్రైన్ చేస్తాం, అన్ఇంపార్టెంట్ అని ఎలిమినేట్ చేస్తాం. ప్రస్తుతానికి అది ఇంపార్టెంటే, బట్ వాళ్ళు అక్కడ ఎగ్జామ్ క్వాలిఫై, ఏసీసీఏ క్వాలిఫై అయితే మన కంపెనీకి లాంగ్ రన్లో బెనిఫిటేగా, అంతే కదమ్మా. సో ఎలా ఉంటుందంటే, ఇది ఒక ఏసీ ఉందమ్మా, ఇప్పుడు నేను ఏసీ మెయింటెనెన్స్ చేయించాలా అవసరం లేదా? మన బైక్ ఉంది, మెయింటెనెన్స్ చేయాలి కదా, నెలకు ఒకసారి వాటర్ వాష్ చేయించాలిగా. వాటర్ వాష్ చేయకపోయినా బండి నడిచిద్దిలే అని వెళ్ళిపోతే నడిచిద్ది బండి, కానీ 5 years రావాల్సిన 6 years రావాల్సిన 3 years వస్తుంది. అర్థమైందా? అంటే ఎలిమినేట్ చేయొచ్చు మనం, అది ఇంపార్టెంట్ కాదు అని, బట్ ఇట్ హ్యాస్ అ ఇంపాక్ట్ ఇన్ ద లాంగ్ రన్. షార్ట్ టర్మ్లో మీకు బెనిఫిట్ లాగా అనవచ్చు. సో అది ఫస్ట్ వన్. షార్ట్ టర్మ్ బెనిఫిట్ మైట్ బి ఎంఫసిస్ టు డిటర్మైన్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. సో ఇట్ మే గివ్ ద షార్ట్ టర్మ్నే ఎక్కువ ఫోకస్ చేస్తుంది జేబీబీ షార్ట్ టర్మ్ని. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా అంతే కదమ్మా, ఈ 5 years గురించి ఆలోచిస్తాడా, తరతరాలు నా ప్రజలు బాగుండాలని ఆలోచిస్తాడా? 5 years, ఈ 5 years ఏ పేరు రాకూడదు, నెక్స్ట్ టర్మ్ మనం వస్తే అప్పుడు చూసుకుందాం. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది 20 years తర్వాత కంప్లీట్ అయిందంటే ఏం చేస్తాడమ్మా? స్టార్ట్ చేయడు మ్యాక్సిమం. ఒకవేళ చేసినా సరే మేము స్టార్ట్ చేసామని చెప్పుకొని అప్లోడ్ చేసుకుంటారు ఇలాంటివి. ఓకేనా? అండ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, అండ్ ఇట్ మైట్ బి పోలవరం లాగా అనమాట. పోలవరం స్టార్ట్ చేసి ఎంత అయిందమ్మా? 10 సంవత్సరాలు అయినట్టుంది పోలవరం స్టార్ట్ చేసి. ఎప్పుడైందంటే ఫస్ట్లో వచ్చినప్పుడేమో 2021లో అయిందన్నారు, తర్వాత ఏమో 2020లో అయిందన్నారు, 21. ఇప్పుడు అడుగుతుంటే ఎప్పుడైందో చెప్పలేమో, అది ఎట్లా చెప్తాం అసలు? సరే, ఎప్పుడుకో అయ్యిద్దని మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వస్తే అయిపోద్ది అనుకుంటా, ఏమో మొత్తానికి ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఇది నెక్స్ట్, ఇట్ మే గివ్ ద ఇంప్రెషన్ దట్ ఆల్ డెసిషన్స్ హ్యావ్ టు మేడ్ ఇన్ బడ్జెట్ అండ్ మేనేజ్మెంట్ మస్ట్ బి ఏబుల్ టు మీట్ అన్ఫోర్సిన్ ఆపర్చునిటీస్ and threats at all time. However, it must not feel restricted from carrying out a new ideas simply because they were not approved by decision package, cost benefit analysis and ranking process. New ideas ni వీళ్ళు చేయరం. ఇన్నోవేషన్ అనేది రాదు ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్. న్యూ ఐడియాస్, ఇన్నోవేషన్ అని రాదు. ఇప్పుడు ఎందుకు, అది ఎందుకు, ఇప్పుడు ఎందుకు, ఇలా ఎందుకు, ఇలా క్వశ్చన్ మార్కులు వస్తూ ఉంటాయి. It may call for management skill in the both constructing decision package and ranking process, and organization does not process. Management may therefore have to trained in zero based techniques. Zero based techniques లో నువ్వు డెసిషన్ మేకింగ్ అనేది చేయాలి. ఇది ఇంపార్టెంట్, ఇది అని ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు టిక్ మార్క్ ఇంటూ మార్క్ పెట్టావు కదా, నాలెడ్జ్ ఉంటేనా, నాలెడ్జ్ లేకపోతేనా? నాలెడ్జ్ ఉండాలి. ఏ నాలెడ్జ్, ఏది ఇంపార్టెంట్ కాదు అని డెసిషన్ మేకింగ్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మేనేజ్మెంట్కి ట్రైనింగ్ అనేది చాలా అవసరం. అది ఉండదు ఎట్లాగో. కంప్యూటర్ ఆగిపోయింది ఏంటి? సరే, ఉంది. సో ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ మే బీ capable ఆఫ్ ప్రొవైడింగ్ సూటబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ మే నాట్ ప్రొవైడ్ సూటబుల్ ఇన్ఫర్మేషన్. సో ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తారు కాబట్టి అది మేబీ సూటబుల్ అవ్వకపోవచ్చు. అండ్ ర్యాంకింగ్ ప్రాసెస్ కెన్ బి డిఫికల్ట్. ఆల్వేస్ ర్యాంకింగ్ ప్రాసెస్ ఇస్ డిఫికల్ట్. ఇప్పుడు మనం అక్కడ ఇంటూ మార్క్ పెట్టాం, ఎవరైనా వచ్చి అది ఎందుకు ఇంటూ మార్క్ పెట్టావు, అది బెనిఫిటే కదా, అది ఎసెన్షియలే కదా అని క్వశ్చన్ చేస్తే యాక్యురేట్ ఆన్సర్ ఉండదు. అంతే కదమ్మా. ఇప్పుడు అకౌంట్స్ రిసీవబుల్ ఏజింగ్ అనాలిసిస్ నువ్వు ఎందుకు ఇంటూ మార్క్ పెట్టావు అంటే మాక్సిమం ఏం చెప్తాం, అది ఇప్పుడు ఆపేయడం వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదంటే అట్లా ఇట్లా ఆపేస్తావు నువ్వు అంటే రాకుండా వదిలేస్తాం. ఇట్లా చెప్తే మనకి యాక్యురేట్ ఏమి ఉండదు, చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ ర్యాంకింగ్ ప్రాసెస్ కూడా మన పర్సెప్షన్, అది మన డెసిషన్. అది సరే, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ మే బీ ర్యాంక్డ్ హై, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ర్యాంక్ ప్యాకేజెస్, డిఫికల్ట్ టు ర్యాంక్ అనేది ఉంటుందమ్మా. ఓకేనా? So while overcoming the drawbacks, it is apply the selectively rolling basis throughout the organization. Rolling budget అంటారా, తర్వాత వస్తుంది మనకి, అక్కడ చూద్దాం. For example, this year would be applied to the finance department and next year marketing department. Their all budgets can be appraised. In this way, all activities to be thoroughly scrutinized over the period of time. Actually, for example, applied finance department ఒక year, marketing department next year, అలా రోలింగ్ బేసిస్లో వెళ్తూ ఉంటే బాగుంటుంది. యూజెస్ ఆఫ్ జేబీబీ అనేది తర్వాత చూద్దాం, తర్వాత రోలింగ్ బడ్జెట్ ఉంది, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రోలింగ్ బడ్జెట్ మీద ఒక క్వశ్చన్, అలా ఒక్కొక్క దాని మీద ఒక క్వశ్చన్. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ బడ్జెట్స్, ఇలా ఈ బడ్జెట్స్ చూసుకుంటే బియాండ్ బడ్జెటింగ్, ఇవి ఒకటి ఈజీగానే అయిపోతుంది. ఈ వీక్ అయిపోతుంది థియరీ అంతా. ఇన్ఫర్మేషన్ బేస్డ్ బడ్జెట్సింగ్ ఇదంతా థియరీ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ చేస్తాము, థియరీ చెప్పుకుంటాం. బడ్జెటింగ్ సిస్టమ్స్, యాక్టివిటీ బేస్డ్. సో ఇది ఇక్కడతో మనకి క్వశ్చన్స్ అన్నీ అయిపోతుంది అన్నమాట. ఈ వీక్ కంపల్సరీ అయిపోతుంది. నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ స్టాండర్డ్ కాస్ట్.
సో ఈ రిగ్రెషన్ అనాలిసిస్ ఇవన్నీ మళ్ళీ థియరీ కాబట్టి అది తర్వాత చూద్దాం. సో స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. రిగ్రెషన్ అనాలిసిస్ ఇవన్నీ లెర్నింగ్ కర్వ్ ఇవన్నీ మనకి తర్వాత వస్తాయి, అక్కడ స్టార్ట్ చేసుకుందాం. సో టైం అయిపోయింది కాబట్టి ఇవన్నీ కోరిలేషన్ కోషంట్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో అవన్నీ తర్వాత చూద్దాం. తర్వాత మనం స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ చేస్తాం. స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. బడ్జెటింగ్ అంతా థియరీ ఉంటే స్టాండర్డ్ కాస్టింగ్ అంతా ఏముంటాయేమో ప్రాబ్లమ్స్. రెండు ఇంపార్టెంట్, రెండు చాలా ఇంపార్టెంట్. సేమ్ అలాగే సివిపి మార్జినల్ కాస్టింగ్ కూడా. సో చూడటానికి థియరీ లాగా అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్సే. మీరు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. చక్కగా ఫార్ములాస్ చదువుకోవటం, ఒక్కొక్కటి ఫార్ములాస్ అప్లై చేసుకోవటం. సో వేరియన్స్ అనాలిసిస్ చక్కగా అన్నీ చదువుకోవటం, ఫార్ములా చదువుకోవటం, అప్లై చేసుకుంటాం. ఓకేనా? ఈ ప్రాసెస్లో వెళ్దాం. పేజ్ నెంబర్ ఒకసారి గుర్తుపెట్టుకున్నామ్మా. ఎక్కడి వరకు వచ్చాం? 264 కాదు, 250నా? ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే మనం ఇక్కడ పేజ్ నెంబర్లు ఇంపార్టెంట్. Hmm. 221 దగ్గర చెప్పుకుందాం. మనం 221 పేజ్లో ఉన్నాం. ఓకేనా? రైట్. బ్రేక్ తీసుకోండి, లంచ్ బ్రేక్ తీసుకోండి. Recording stopped.